బ్యాక్ టు బులెటిన్. ఒక హత్యకు 100 స్కెచ్లు వేశాడు. అందులో ఓ ప్లాన్ ని పక్కగా అమలు చేశాడు. అనుకున్నట్టుగానే వర్కౌట్ అయింది. తుపాకీ గురి తప్పలేదు. ట్రిగర్ నొక్కగానే ఫస్ట్ బుల్లెట్ టార్గెట్ రీచ్ అయింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంతో పాటు కర్ణాటకలోనూ సంచలనం సృష్టించిన మదల చెరువు సూరి హత్య కేసుది. ఇప్పుడు ఆ కేసు విచారణ కోర్టులో ఏ దశలో ఉంది? సూరిని హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న భానుకిరణ్ నేరం రుజువుతోందా? అతని వాదన ఎలా ఉంది? కోర్టు తీర్పు ఎప్పుడు రాబోతోంది? సరిగ్గా 6 ఏళ్ల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిందా హత్య. హైదరాబాద్ నడిబొడ్డున ఫ్యాక్షనిస్ట్ మద్దెల చెరువు సూరి హత్య జరిగింది. అది కూడా రోడ్డుపై పరుగులు తీస్తున్న కారులు. అంగరక్షకుడిలా ఎప్పటినుంచో వెన్నంటి ఉన్న కుడి భుజం లాంటి అనుచరుడి చేతులు. శ్రీనగర్ కాలనీలో పట్టపగలు కారులో ప్రయాణిస్తున్న సూరి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఆ కారులో ప్రయాణించింది ముగ్గురే. ఒకరు సూరి అయితే మరొకరు డ్రైవింగ్ సీట్లో ఉన్న సూరి అనుచరుడు మధుమోహన్ రెడ్డి. వెనక సీట్లో ఉన్నది కీలక అనుచరుడు భానుకిరణ్. జనవరి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది సంఘటన. ఓ కేసు విషయమై లాయర్తో మాట్లాడి సూరి స్కోడా కారులో తిరిగి వస్తుండగా శ్రీనగర్ కాలనీలోని రోడ్డుపై జరిగింది. సూరిపై అప్పట్లో పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జరిగాయి. ఆ సమయంలో కారులో ముందు సీట్లో కూర్చున్న సూరితో పాటు మధుమోహన్ రెడ్డి, భానుకిరణ్ మాత్రమే ఉన్నారు. కారద్దాలు కూడా బిగించి ఉన్నాయి. వెనుకవైపు నుంచి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో బుల్లెట్ సూరి కణతలోకి దూసుకెళ్లింది. స్పాట్లోనే కుప్పకూలిపోయాడు సూరి. ఏం జరిగిందో అర్థం కాక డ్రైవర్ అయోమయంలో ఉండగానే వెనక సీటులో నుంచి భానుకిరణ్ కారు దిగి వెళ్లిపోయాడు. వెంటనే మధుమోహన్ రెడ్డి అదే కారులో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి సూరిని తరలించాడు. అప్పటికే సూరి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నమ్మకంగా వెన్నంటూ ఉండే భానుకిరణే సూరిని హతమార్చినట్లు పోలీసులు అనుమానించారు. వారి విచారణలో తేలిందేంటంటే సూరి హత్య జరిగిన వెంటనే భానుకిరణ్ ముందుగా సుబ్బయ్య అనే తన అనుచరుణ్ణి కాంటాక్ట్ చేశాడు. మరో అనుచరుడు మన్మోహన్ సింగ్ తో కలిసి ఇద్దరు కూకట్పల్లి దాకా వెళ్లారు. అక్కడే ఉన్న లోక్నాథ్ తో కలిసి షోలాపూర్కి పారిపోయారు. మధ్యలో ఎక్కడా కారు దిగలేదు, భోజనం కూడా చేయలేదు. కేవలం మన్మోహన్ తీసుకొచ్చిన నీళ్లు, టీ మాత్రమే తాగాడు. కారులో కూడా ఎవరూ గుర్తుపట్టకుండా మంకీ క్యాప్ ధరించి కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు భాను. కొంత దూరం కారులో వెళ్లాక రైలులో ఢిల్లీ వెళ్లారు. అది కూడా బాగా రద్దీగా ఉన్న రైల్లో జనరల్ బోగీలో ప్రయాణించారు. ఢిల్లీ స్టేషన్లో కాకుండా శివారు ప్రాంతంలోనే దిగిపోయారు. ఇలా షోలాపూర్ నుంచి ఢిల్లీ చేరే వరకు 3 ట్రైన్లు మారాడు భానుకిరణ్. ఢిల్లీలోని గెస్ట్ హౌస్ లో కొన్నాళ్లు తలదాచుకున్నాడు భానుకిరణ్. ఉదయాన్నే మన్మోహన్ ఆహారం తెలుగు పేపర్లు తెచ్చి ఇచ్చేవాడు. గదిలో తెలుగు న్యూస్ ఛానల్స్ చూస్తూ బయటికి కాలు పెట్టకుండా భాను జాగ్రత్త పడ్డాడు. తర్వాత అక్కడి నుంచి పేయింగ్ గెస్ట్లుగా ఎక్కడెక్కడ ఉండాలో మన్మోహన్ స్కెచ్ వేశాడు. దీని ప్రకారం భాను అడ్రస్లు మారుతూ పేయింగ్ గెస్ట్ గా ఉన్నాడు. ఆ తర్వాత సుబ్బయ్య, లోక్నాథ్, మన్మోహన్ సింగ్ పోలీసులకు చిక్కాగా ఒంటరైన భానుకిరణ్ ని సూరి హత్య జరిగిన 1.5 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి భానుకిరణ్ జైల్లోనే ఉంటున్నాడు. బెయిల్ కోసం 1-2 సార్లు కోర్టును అభ్యర్థించినా తోసిపుచ్చింది. నాంపల్లి కోర్టులో కొనసాగుతున్న ట్రయల్స్ చివరి దశలో ఉంది. అనేక కోణాల నుంచి కొనసాగిన విచారణలో సాక్షులు, అధికారులు, సూరి భార్య భానుమతి, డ్రైవర్ మధుమోహన్ రెడ్డి సహా నిందితుడు భానుకిరణ్ సహా ఇతర వ్యక్తుల వాంగ్మూలాలను రికార్డు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో కీలక సాక్షి డ్రైవర్ మధుమోహన్ రెడ్డి. అతడు చెప్పిన సాక్ష్యమే అత్యంత కీలకం. భాను చెప్పిన అంశమూ ముఖ్యమైంది. ఈ కేసు విచారణలో కోర్టు చివరి షెడ్యూల్ కూడా ప్రకటించింది. జూన్ 1 నుంచి 17 వరకు ట్రయల్స్ కు అనుమతించింది. ఈ ట్రయల్స్ లో ఇంకా 11 మంది అధికారుల స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం పూర్తవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఓ సంచలన హత్య, మొత్తం 6 నిందితులు. ప్రత్యక్షంగా నేరానికి పాల్పడింది ఒకడే అయినా అతన్ని తప్పించడంలో, తెర వెనుక మద్దతు ఇవ్వడంలో మిగిలిన నిందితులదే కీలక పాత్ర. భానుకిరణ్ గ్యాంగ్ మర్డర్ తో పాటు ఎస్కేప్ ప్లాన్ ఎలా వేసిందో పోలీసులు కూపిలాగారు. కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. సూరి హత్య కేసులో భానుకిరణ్ సహా 6 నిందితులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మన్మోహన్ సింగ్, సుబ్బయ్య, వెంకట్రమణ, హరిబాబు, వంశీ ఉన్నారు. సూరి హత్య కేసు తర్వాత తెర మీదకొచ్చాడు మన్మోహన్ సింగ్. భాను తప్పించుకోవడంలో, కొన్నాళ్లు పోలీసులకు దొరకకుండా తలదాచుకోవడంలో ముఖ్య భూమిక ఇతనిదేనన్నది అభియోగం. ఉత్తరప్రదేశ్ ఇటావా మన్మోహన్ నేటివ్ ప్లేస్.
3 ఏళ్ల క్రితం భాను దగ్గర చేరాడు. యూపీలో రివాల్వర్ లైసెన్స్ పొందిన మన్మోహన్ .32 రివాల్వర్ ని వాడేవాడు. ఈ రివాల్వర్తోనే సూరిపై కాల్పులు జరిగినట్టు పోలీసుల చార్జ్షీట్లో పేర్కొన్నారు. భానుకిరణ్ మరో అనుచరుడు సుబ్బయ్యది ఈ కేసులో ఓ మన్మోహన్ సింగ్ తర్వాతి స్థానం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన సుబ్బయ్య సూడో నక్సలైట్ గా పోలీసు రికార్డులకెక్కాడు. కబ్జాల్లో మాస్టర్ మైండ్ భానుదైతే మజిల్ పవర్ సుబ్బయ్యది. రాయలసీమ ప్రాంతానికే చెందిన కొంతమందిని గ్యాంగ్ గా ఏర్పాటు చేసుకుని సుబ్బయ్య జబర్దస్తీ చేస్తూ వచ్చేవాడు. భాను చెబితే ఏ పని చేయడానికైనా వెనుకాడని వ్యక్తిగా గుర్తింపు పొందాడు. సూరి మర్డర్ ప్లాన్ ని భానుకిరణ్ ముందుగా చర్చించింది కూడా సుబ్బయ్య ఒక్కడితోనే అన్న ప్రచారము జరిగింది. ఎస్కేప్ ప్లానింగ్ చెప్పిన సుబ్బయ్యే హత్య తర్వాత భానుని కూకట్పల్లి దాకా సేఫ్ గా చేరవేశాడన్నది పోలీసుల అభియోగం. వెంకటరమణ భాను గ్యాంగ్ లో 3rd మెంబర్. భానుకు కుడిభుజం సుబ్బయ్య అయితే అతడికి రైట్ హ్యాండ్ ఈ వెంకటరమణ. అనంతపురం జిల్లాకు చెందిన రమణ చిన్న చితక నేరాలతో క్రిమినల్ రికార్డ్స్ లోకి ఎక్కాడు. భాను కబ్జా చేసే భూములకు కంచెలాంటి వాడు వెంకటరమణ. 2009లో అక్రమాయుధాల కేసులో భానుతో పాటు పోలీసులకు చిక్కాడు. రాయలసీమలోనూ ఇతను ఆయుధాలను విక్రయించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. సూరి హత్య జరిగిన రోజున తన పల్సర్ బైక్ పై భానుని షాడోలో ఫాలో అయ్యింది వెంకటరమణేనని పోలీసులు చార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇక బి గ్యాంగ్ లో 4వ వ్యక్తి హరిబాబు. సుబ్బయ్య వెన్నంటి ఉంటాడు. చిన్న చితక నేరాలతో సంబంధం ఉంది. సూరి హత్య అనంతరం భానుని రాష్ట్రం దాటించడంలో మన్మోహన్ సింగ్ తో పాటు ఇతను కీరోలు పోషించినట్లు చెబుతున్నారు పోలీసులు. ఇక వంశీ సుబ్బయ్య స్నేహితుడు. భాను ఇతని బైక్ పైనే రాష్ట్రం దాటి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల రక్త చరిత్రలో క్లైమాక్స్ గా అంతా చెప్పుకునే మద్దెల చెరువు సూరి కేసు తీర్పుపై 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రయల్స్ పూర్తయ్యాక జడ్జిమెంట్ ఎలా ఉండబోతుందో చూడాలి.